హాయ్ అండి, అందరికి నమస్కారం. ఓ నమో వెంకటేశయ్య. ఈరోజైతే మన శ్రీ స్టాంట్లో ఏంటంటే టీటీడీ అప్డేట్ని అయితే తీసుకొచ్చాము. ఇక ఎవ్రీ మంత్ ఏంటంటే ఎప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని మనం దర్శించుకోవడానికి అనేక రకాలైన దర్శనాలు మనకున్నాయి. సో అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, వాటిని ఎలా చేసుకోవాలి అనేది మీకు ప్రతి ఒక్కటి ఈ శ్రీ స్టాట్ అప్డేట్లో అయితే మీకు ఇస్తానన్నమాట. సో అక్టోబర్ నెలకు సంబంధించిన అయితే దర్శనం యొక్క అప్డేటెడ్ అయితే టీటీడీ వాళ్ళు రీసెంట్గా 15th రిలీజ్ చేశారు. సో దాని మీద మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. అంటే ఏ డేట్న ఏ దర్శనాలు ఉంటాయి, సో ఎలా మనం బుక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో చెప్తాను. నెక్స్ట్ అలాగే మన శ్రీ స్టార్ట్లో అంగ ప్రదర్శన ఎలా చేసుకోవాలి, శాస్త్ర దీపాలంకరణ సేవలు ఎలా చేసుకోవాలి అనేది ఒక్కొక్క దాని మీద వీడియోస్ కూడా వదిలాను. అలా ఓవరాల్గా ఏంటంటే మన శ్రీ స్టార్ట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకాలైన సరే దర్శనాలు మనం చేసుకోవాలి, వాటికి ఎలా వెళ్ళాలి, బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తి సమాచారాన్ని మీకు ఇక నుంచి పూర్తిగా అందిస్తాను. సో అలాగే ప్రతి నెల మీకు టీటీడీ అప్డేట్ని కూడా మీకు అందిస్తాను. అక్టోబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శనాల యొక్క ఏ డేట్న టికెట్లు రిలీజ్ చేస్తారనేది వదిలేశారు. సో నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను అనమాట. సో మనకేంటంటే జూలై 19 నుంచి ఈ డిప్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ డిప్ అనమాట, లక్కీ డ్రిప్. సో ఈ లక్కీ డ్రిప్ ఏంటంటే మనం 19వ తేదీ నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. సో 19 నుంచి మనం ఈ డ్రిప్ అప్లై చేసుకుంటే 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఆ ఈ డ్రిప్లో ఎవరెవరికి ఏ సేవలు వచ్చాయని చెప్పి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ డ్రిప్ ఏంటంటే ఆర్జిత సేవలు అనమాట. సో ఆర్జిత సేవలు ఏంటంటే కళ్యాణోత్సవము, అలాగే శాస్త్ర దీపాలంకరణ, ఉజ్వల సేవ, ఇలా నెంబర్ ఆఫ్ సేవలు అనేవి ఈ డ్రిప్ ద్వారా మనం చేసుకోవచ్చు. అవన్నీ మనకి ఏంటంటే 19 ఓపెన్ అవుతుంది. సో 19 ఓపెన్ అయిన తర్వాత మనం ఈ డ్రిప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఆ ట్రిప్లో అంటే ఆ లాటరీ దానిలో మనకి టికెట్ దర్శనం వచ్చిందా లేదా అనేది 21వ తేదీ ఉదయం 10 గంటలకైతే మనకి చెప్తారు. సో ఫస్ట్ టైం మన టీటీడీలో అయితే ఫస్ట్ రిలీజ్ చేసేది ఏంటంటే ఈ ట్రిప్ అనమాట. సో అది రాకపోతే రిమైనింగ్ ఒక్కొక్క దర్శనాన్ని ఒక్కొక్క రోజు అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే ఈ 21వ తేదీ మనకి రిలీజ్ చేశారు కదండి, అంటే ఎవరెవరికి లాటరీలో మన స్వామివారి దర్శనం వచ్చినది, వాళ్ళు 23వ తేదీ మధ్యాహ్నం 12 లోపల ఏంటంటే వాళ్ళు దాని యొక్క టికెట్ రేట్ని కట్టి దర్శనం టికెట్ని బుక్ చేసుకుంటారు. అంటే 21వ తేదీకి మీకు ఏంటంటే ఈ దర్శనం మీకు ఎలక్ట్రికల్ డిప్లో వచ్చిందా లేదా అని వస్తుంది. సో ఒకవేళ మన ఎలక్ట్రికల్ డిప్లో మనకు దర్శనాన్ని కానీ వస్తే ఆ వచ్చిన దాన్ని ఏంటంటే మనం అమౌంట్ కట్టి టికెట్ అయితే పొందుతాము. సో సుప్రభాత సేవ అయితే ఈ ట్రిప్లోనే ఉంటుంది. సో కాబట్టి మన సుప్రభాత సేవకి వెళ్ళాలి అనుకుంటే మన అదృష్టం. సో ఈ ట్రిప్లో తగిలిందంటే ఖచ్చితంగా సుప్రభాత సేవకి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అలాగే తర్వాత ఏంటంటే 22 ఏంటంటే ఆర్జిత సేవ టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు. సో ఆర్జిత సేవ ఏంటంటే ఇవేంటంటే జనరల్ అనమాట. సో ఈ ఆర్జిత సేవలు ఏంటంటే కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్ని జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తారు. సో 19 నుంచి 21 వరకు అవి ఇస్తారు. ఆ తర్వాత 22వ ఏంటంటే ఇక్కడ మనకి ఈ టికెట్లను అయితే ఆర్జిత సేవ టికెట్లను అయితే రిలీజ్ చేస్తారనమాట. అలాగే 22వ తేదీ ఏంటంటే వర్చువల్ కోటాను కూడా రిలీజ్ చేస్తారనమాట. సో వర్చువల్లో మనం దర్శనాన్ని చూసుకొని స్వామివారి సేవలను చూసుకొని తర్వాత మనం తిరుమల తిరుపతికి దేవస్థానం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం అనేది పలానా రోజు చేసుకోవచ్చు అని అక్కడ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే 23వ తేదీ అంటే అంగ ప్రదర్శన టికెట్ని బుక్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకి అంగ ప్రదర్శన టికెట్ని రిలీజ్ చేస్తారండి. సో ఈ అంగ ప్రదర్శన టికెట్లకి చాలా డిమాండ్ ఉందండి. ఒకప్పట్లో ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు ఆఫ్లైన్ కూడా లేదు, పూర్తిగా ఆన్లైన్ అయితే ఇచ్చేసారు. సో ఈ టికెట్లు ఏంటంటే ఓపెన్ చేసిన అంటే రిలీజ్ చేసిన వితిన్ మినిట్స్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇవి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తొందరగా చేసుకోండి. దీని మీద మనకు వీడియో కూడా ఉంది. సో ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, ఎలా దర్శనం అనేది చేసుకోవాలని కూడా మీకు ఉంది. నెక్స్ట్ అలాగే ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 23వ తేదీ ఉదయం 11 గంటలకి టీటీడీ వాళ్ళు టికెట్లను అయితే రిలీజ్ చేస్తారనమాట. సో శ్రీవాణి ట్రస్ట్ అంటే 10,000 రూపాయల టికెట్లు. సో ఆ 10,000 రూపాయల టికెట్లకి మనం బుక్ చేసుకోవాలంటే జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా కూడా రిలీజ్ చేస్తారనమాట. అది ఎప్పుడంటే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి, అంటే జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. సో తర్వాత 24వ తేదీ ఏంటంటే 300 రూపాయల టికెట్లని రిలీజ్ చేస్తారండి. 24వ తేదీ
10 గంటలకు ఉదయాన్నే 10 గంటలకి రూ. 300 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఏంటంటే అక్కడ అకామిడేషన్ని రిలీజ్ చేస్తారు. సో అంతటితో అక్టోబర్ టికెట్ల యొక్క కంప్లీటెడ్ అనేది మనకి అయిపోతుంది. సో ఎవ్రీ 3 మంత్స్ ముందే మనకి ఏంటంటే ఆన్లైన్లో టికెట్లు అనేవి బుక్ చేసుకుంటూ రావాలి. సో అలా బుక్ చేసుకొని స్వామివారి దర్శనానికి మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ రూ. 300 టికెట్ని రిలీజ్ చేస్తారు. సో ఆ రోజే 3 గంటలకి మనకి అకామిడేషన్ టికెట్లు అనేవి రిలీజ్ చేస్తారండి. సో ఇది ఏ ఏ దర్శనాలు ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా మన శ్రీ స్టార్ట్లో ఒక్కొక్క వీడియోని మీకు అందిస్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోలు కూడా అందించున్నాను. ఇక ఎవ్రీ మంత్ ఏంటంటే టీటీడీ టికెట్లు ఎలా మనం ఏ తేదీలని మనం ఇస్తున్నారు, ఎలా మనం బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ అలాగే ఏ తేదీలో మనం చేసుకోవాలి అనేది కూడా మీకు పూర్తిగా అప్డేట్ ఇస్తాను. అలాగే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రతి మంత్లో పౌర్ణమికి చేస్తారు. సో ఆ పౌర్ణమిలో ఏ టైం నుంచి ఏ టైం వరకు పౌర్ణమి ఉంది, మనం గిరి ప్రదర్శన ఏ టైంలో చేస్తే బెస్ట్ అనేది కూడా మీకు ఈ శ్రీ స్టార్ట్లో అందిస్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.